హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగానే ఒక బౌల్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేశానండి. బౌల్ హీట్ అయ్యాక కొద్దిగంత ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా మంచిగా చిటపటలాడినాక మనం ఇందులోకి ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇందులోకి నేను ముందుగానే ఎల్లిపాయని దంచి పెట్టుకున్నానండి, ఒక 5-6 పొట్టుతోటే. ఇది ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా అంత కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక 1 స్పూన్ అంత ఉప్పు వేస్తున్నానండి. ఇక్కడ 1 స్పూన్ మీరు తగ్గినంత వేసుకోండి, రసానికి తగ్గినంత. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా నేను జ్యూస్ని తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో పోసేసుకొని మనము ఇందులోకి తగినంత వాటర్ పోసామండి. నేను ఇక్కడ ఒక పెద్ద చెంబు నిండా వాటర్ పోస్తున్నానండి. మీకు ఎంత రసం అవసరం అనుకుంటే అంత పోసుకోండి. కొంచెం చింతపండుని ఎక్కువ నానబెట్టాలి, ఎక్కువ క్వాంటిటీ కావాలని. నేనైతే ఇక్కడ సరిపోయినంత వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత ధనియాల పొడి, బెల్లము అండ్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను. ముందుగానే దంచి పెట్టుకున్నానండి ఇది. ఇంకొక 1 స్పూన్ బెల్లం పౌడర్ వేయాలండి. ఒక 1 స్పూన్ బెల్లం పౌడర్. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే అండి, పులుపు బ్యాలెన్స్ చేస్తుందండి బెల్లం వేయడం వల్ల. 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంత పల్చగా అయితే సరిపోతుందండి. కొద్దిగా అంత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మరుగుతుంటే టేస్ట్ బాగుంటుందండి, మీదికి వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ అయిపోయిందండి. చారు మరిగిపోయిందండి. ఇది పిల్లలకి చాలా హెల్త్కి చాలా మంచిదండి. జలుబుకి, దగ్గుకి అన్నిటికీ బాగుంటుందండి. ఈ వింటర్ సీజన్లో ఈ రసం పిల్లలకు పెడితే హెల్త్కి చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.